wildin' like a. ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. టోకెన్లు అయితే నిన్న తీసుకున్నాం కదా. ఈ టోకెన్స్ ఇప్పుడు మేము స్కానింగ్ చేసుకొని డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోవడమే. మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఓకే 10:30కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి మనకి 12:10 అయ్యింది. ఇంకా దర్శనంకి అయితే మనకి ఫెసిలిటీ ఏమీ ఇవ్వలేదు. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ప్రజెంట్ అయితే క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది. ప్రజెంట్ అయితే దర్శనంకి అయితే అస్సలు ఖాళీ కూడా లేదు. కరెక్ట్గా మేము 9:30 అలాగా ఇంటికి వచ్చాము. ఇప్పుడేమో కరెక్ట్గా 2:20 అవుతుంది. అయినా దర్శనం లేదు. చూడండి పక్కన ట్రైన్, ఇక్కడ చలి వేసేస్తుంది. అసలు ఇక్కడ ఫెసిలిటీ ఏమీ లేదు. చూడండి ఓపెన్గా ఉంది. చలి వేసేస్తుంది ఫుల్. థియేటర్స్ లేవు, ఏమీ లేవు. ఇటుపక్క రూమ్లు ఉన్నాయి కదా, అవి వెయిటింగ్ హాల్ కింద పెట్టుకొని అందులో పంపించుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చెప్పండి ఏం ఫ్రెండ్ చెప్పు. అవునా కదా? చెప్పరా, నువ్వు చెప్పరా. వెయిటింగ్ హాల్ అనేది ఉండాలి, ఉంటేనే అవుతుంది. ఇలాగా ఉంటే వర్షం పడుతుంది, చలి వేసేస్తున్నాం. శివుడు డైరెక్ట్గా మాకు కనిపించేస్తున్నాడు. నేనైతే ఇప్పుడు టోకెన్ తీసుకొని ఇక్కడ లైన్లోకి వచ్చాము. లైన్ చూడండి, లాస్ట్లో ఉన్నాం మేము. చాలా లైన్ బ్రేక్ వచ్చినప్పుడు మాకు నెక్స్ట్ రావట్లేదు. మన తెలుగులో చాలామంది చెప్పరా చెప్పరా అది కాదు ఇప్పుడు ఉండిపోతారా చల్ల
చల్లగా ఉందా వేడిగా ఉందా? ఉండిపోయి చల్లగా ఉందా వేడిగా ఉందా? ఎలాగో రూమ్లో 500 తీసుకుంటారు కదా, ఈ లైన్ ఎంత ఉంది కదా, పెద్ద లైన్ ఉంది కదా. కాదురా, చల్లగా ఉందా వేడిగా ఉందా? చల్లగా ఉంది. చాలా సీరియస్ ఉంది కదా. ఇక్కడ ఫెసిలిటీ ఎలాగుంది? వేస్ట్. ఎప్పుడు వీళ్ళకి నేర్చుకోవాలి అనుకుంటే తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఓ 6 రోజులు 4 రోజులు నేర్చుకొని అప్పుడు వచ్చి ఇలాంటివి చేయాలంటావు, అంతేనా? లేవు. నడండి ఎక్కడ నడారు 3 అడుగులు వేస్తున్నా. ఇప్పుడు వ్యవసాయం వచ్చి దగ్గర 5 గంటలు తిరిగి అక్కడే ఉన్నాము. గవర్నమెంట్ లేదు, ఏటీ లేదు. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఐస్ ముక్కలు పైనుంచి పడిపోతున్నాయి. అమ్మమ్మమ్మమ్మ చెలేసా. ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చాం. కరెక్ట్గా 4:20 అయింది. 4:20కి వచ్చాం. చూడండి, మంచు వర్షం కూడా పడుతుంది. ఫుల్లుగా తడిచిపోతున్నాం. చూడండి వర్షంకి మేమైతే మాకు ఇంకొకటి ఎవరో ఇచ్చారు కవరు వేసుకొని ఎలా నడుస్తున్నాము. చాలామంది కవర్ కూడా లేదు, వర్షంలో అలా తడిచిపోతున్నారు. హర హర మహాదేవ్. Shivaya. Om Namah 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 Shivaya. Shivaya, Om Namah 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 Shivaya. హాయ్ ఫ్రెండ్స్, నేను నైట్ అయితే చూసాం హారతి. మళ్ళీ డే వచ్చాము. డే వస్తే మనకి ఈవినింగ్ 5:30 అయింది దర్శనం అవడానికి. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చాం. ఫుల్ వర్షం. మేము స్వెటర్స్ కూడా తెచ్చుకోలేదు. చాలా చలి చేస్తుంది. మా ఊడికైతే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ఇప్పుడు అర్జెంట్గా మేము రూమ్కి వెళ్ళిపోవాలి. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, ఫుల్ వర్షం పడుతుంది. దర్శనం చేసుకుని వచ్చాము. రైస్ అయితే తింటున్నాము. ప్రజెంట్ ఫుల్ వర్షంలోని వేడివేడిగా తింటుంటే సూపర్లా ఉంది. రైస్ అయితేనండి, గావరం పడిపై నూడిల్స్, చపాతీలు, రొట్టెలు వేడి తినకండి, కడుపు నిండేది రైస్. అది వేడివేడిగా ఉంది. వేడివేడిగా తిన్నాము. చూడండి, పొగలు కూడా నోట్లోంచి వచ్చేస్తున్నాయి మాకు. యాక్చువల్లీ ఇందాక మేము ఫుడ్ ఒకటి తిన్నాము. లంచ్ తర్వాత ఏమొచ్చి మనోడు సమోసా అన్నాడని చెప్పేసి 3 సమోసాలు తిన్నాం. టోటల్ లంచ్కి 3 సమోసాలకి 570 రూపాయలు అయింది. ఇస్తున్నాను, పేమెంట్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్. महाराज जी, महाराज मेन पंडित हाँ वो तीनों गए हैं उधर
राम दर्शन में मैं पंडित जी के साथ बैठा था। ఇప్పుడైతే పడుకున్నాము, లేచిపోయాము. మధ్యలో చెట్టు చూస్తూ ఈడేమొచ్చి బాటలు ఇప్పేసాడు, చలేసేస్తుందని చెప్పేసి మళ్ళీ వేసుకుంటున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్తే వెళ్ళబోతున్నాం. ఇదే మా టెంట్, 1500. అదో చెప్పాడా పెద్ద పక్క. ఆ హీటర్ ఇచ్చాడు, కరెంట్ పోయింది, పని చేయట్లేదు. మళ్ళీ ఇంకో గంటలో వచ్చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మేము చూసుకెళ్ళేసి వచ్చేస్తాం. టైం కరెక్ట్గా తక్కువ 12 అవుతుంది. మాకైతే ఇంకా నిద్ర రాలేదు. ఒకడు రీల్స్ చేస్తున్నాడు, ఒకడు పడుకుంటున్నాడు. కానీ ఆడిని కూడా మేము లేపుతున్నాము, గేమ్ ఆడదాం అంటున్నాము, కానీ లేకట్లేదు. ఇలా లేపేద్దామా మా ఆయన్ని? తన్నేస్తావు మయ్యా? ఇంకేంటి మయ్యా? మా గేమ్ ఆడదాం మయ్యా, ఏమయ్యా? సరేస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంట్ని మనం చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నాము. చెప్పు, మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, కేదార్నాథ్ వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాధగా ఉంది, కానీ తప్పు వెళ్ళాలి, వెళ్తున్నాం. మా టెంట్ అంతా చాలా హెల్ప్ చేశాం మాకు. బాయ్ ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే బ్లాక్ వేస్తున్నాం, ఇంకా చెక్అవుట్ చేస్తాం, వెయిట్ చేస్తాం. చూడండి, దర్శనంకి టోటల్ ఇక్కడ నుంచి లైన్ అయితే ఉంది. ఇప్పుడు ఈరోజు కరెక్ట్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే 6:30 అయింది. 6:30కి లైన్ ఇక్కడ నుంచి ఉంది. చూసుకోండి, భక్తులు ఎక్కువగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసినట్టయితే ఇక్కడ దర్శనం చూడండి, నెమ్మది అయితే ఉన్న తోటలో. నిన్నైతే ఇంకా ఖాళీ ఉన్న మాకు ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ మనకి లోపల స్కానింగ్ చేస్తారు, అక్కడికి జనాలు ఫుల్గా రద్దీగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకా జస్ట్ విజిట్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం, డౌన్ దిగిపోతున్నాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్,
మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ హాట్ వాటర్ 10 రూపీస్ అంట, 12 రూపీస్ అంట. కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగున్నా, ప్రైవేటు వేడిగా ఉన్నాయి, అందుకే మళ్ళీ సౌండ్లు కూడా వేస్తున్నారు. ఇప్పుడు అరణ్ వెళ్ళే ఒకసారి వెహికల్ దిగాక ఎలా కనిపించింది నీకు? మా ఊరు బయటకు వస్తే ఆ వేడి పొగలోంచి బయటకు వచ్చి ఓకే గాలి వచ్చినా గాలి రాకుండా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోవడం ఫ్రీడమ్ వచ్చింది. అసలు ఆడ ఆపట్లేదు, ఇంకా తిన్నంగి కొట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఒక్క పెట్టేస్తుంది, గాలి లేదు. ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్ వామిటింగ్ అయిపోయింది. ఫుల్ నరకం అయితే చూసాం ఫ్రెండ్స్ వెహికల్ మట్టుకో. డెహ్రాడూన్ అయితే వచ్చాము, నడుస్తున్నాము రైల్వే స్టేషన్కి. చూడండి ఒక్క పెట్టేస్తుంది. టీ షర్ట్ కూడా తీసాము మేము. చాలా ఇక్కడ మటుకు చాలా ఒక్క. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ వచ్చేసాం. ఇదే రైల్వే స్టేషన్. చాలా పాత రైల్వే స్టేషన్. Shivaya.